ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మొదటి కారణంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు. తన పార్టీ తరపున 21 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ను సొంతం చేసుకుని దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విజయాన్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానే మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేశారు ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట ఆయన గెలిపించిన అభ్యర్థులు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్న విషయం విదితమే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి మరోవైపు రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. నిజమైన లీడర్ మన పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు రావద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తూనే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం తాను కంప్లీట్ చేసిన 3 సినిమాలు నటిస్తున్నారు ఆయన. హరిహర వీరమల్ల షూటింగ్తో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు.